వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అయితే డీసీబీ బ్యాంక్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అండ్ కంపెనీ రీసెంట్ Q4 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. అండ్ కంపెనీ ఫండమెంటల్స్ చూస్తే కనుక, బ్యాంక్ ఫండమెంటల్స్ చూస్తే కనుక మార్కెట్ క్యాప్ 4,256 crore ఉన్నాయి. ప్రస్తుతానికైతే స్టాక్ ట్రేడ్ అవుతుంది అరౌండ్ 130 దగ్గరగా. అండ్ 52-week హై అండ్ 52-week లో చూస్తే కనుక 100 అండ్ 160గా ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ మీకు 7.9 టైమ్స్ మాత్రమే స్టాక్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 147. బుక్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే వాల్యుయేషన్ అనేది చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. 0.9 టైమ్స్ బుక్ వాల్యూతో మాత్రమే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇదొకటి అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గరగా ఉంది. అండ్ ఫర్దర్గా డివిడెండ్ కూడా స్టాక్ పే చేయగలుగుతుంది. అండ్ రీసెంట్ Q4లో 1.25 పైసే డివిడెండ్ కూడా బ్యాంక్ అయితే పే చేసింది. రిటర్న్ రేషియో చూస్తే కనుక 8.32% ROCE, 11.7% ROE ఉంది. FE10 కలిగిన స్టాక్ ఇది. అండ్ ఈ ఇయర్ చాలా మటుకు ఒక ఫాల్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే డీసీబీ బ్యాంక్లో కనబడుతుంది. అండ్ స్టిల్ బ్యాంకింగ్ స్టాక్లో అప్ ట్రెండింగ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో డీసీబీ బ్యాంక్ లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకు ఒక ఫాల్ తర్వాత కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. అండ్ చాలా మటుకు అనలిస్టులు అయితే లైక్ 180 to 200 అయితే టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు డీసీబీ బ్యాంక్కి. అండ్ ఫర్దర్గా ఫైనాన్షియల్ హైలైట్స్ ఒకసారి చూస్తే కనుక యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫర్ FY 2024 536 crore వచ్చింది. ఆల్మోస్ట్ 15% గ్రోత్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ FY 2023 నుంచి. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫర్ Q4 FY 2024 తీసుకుంటే 156 crore వచ్చాయి. 9% ఇంక్రీజ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ Q4 FY 2023. బ్యాంక్ 1.25 పైసే డివిడెండ్ అనౌన్స్ చేసింది. అండ్ డీసీబీ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, 352 బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి అక్రాస్ 19 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్లో. అండ్ లెటస్ కమ్ టు లోన్ అండ్ డిపాజిట్ గ్రోత్. అడ్వాన్సెస్ గ్రోత్ అనేది 19% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. లైక్ మోర్టగేజెస్లో 22% గ్రోత్, కోలెండింగ్ 23%, కన్స్ట్రక్షన్ ఫైనాన్స్లో 26%, అగ్రి అండ్ ఇంక్లూజివ్ బ్యాంకింగ్ గ్రోత్ 30% ఉంది. డిపాజిట్స్ అనేది 20% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. అండ్ కమ్ టు క్యాపిటల్ అడెక్వసీ రేషియోస్, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే చాలా మటుకు తగ్గాయి ఈ ఇయర్లో. అండ్ చాలా మటుకు తగ్గాయి. అండ్ 3.23%, అంతకుముందు 3.43% ఉండే అంతకుముందు క్వార్టర్లో. సో సీక్వెన్షియల్ బేసిస్ మీద లైక్ గ్రాస్ ఎన్పిఎస్ తగ్గాయి, అట్ ద సేమ్ టైం నెట్ ఎన్పిఎస్ తగ్గాయి. అసెట్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఫ్యూ క్వార్టర్స్ నుంచి మీకు గ్రాస్ ఎన్పిఏ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మీకు డిక్లైన్ అవుతూ వస్తుంది. నెట్ ఎన్పిఎస్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. అండ్ కమ్ టు ఫైనాన్షియల్ సమ్మరీ, టోటల్ రెవెన్యూస్ మీరు మార్చ్ 2023 మార్చ్ 2024తో కంపేర్ చేసినప్పుడు చేంజ్ అయితే మీకు 21.5% ఉంది. క్వార్టర్లీ కంపేర్ చేసినప్పుడు 5.5% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ క్వార్టర్లీ పెరిగింది, బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద కొద్దిగా తగ్గింది. నెట్ ప్రాఫిట్ 23% ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేంజ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 9.5% పెరిగింది. ఈపీఎస్లో సర్జ్ అనేది 22.7% ఉంది క్యూ ఆన్ క్యూ బేస్ మీద. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద 9% చేంజ్ అయితే ఉంది. సో ఫైనాన్షియల్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి సీక్వెన్షియల్ బేసిస్ మీద అండ్ ఎట్ ద సేమ్ టైం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద కూడా. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా హోల్డ్ చేస్తున్న బ్యాంకింగ్ స్టాక్ ఇది. అండ్ 20% హోల్డింగ్స్ అయితే మ్యూచువల్ ఫండ్స్కి ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 12.25% వాటా అయితే కలిగి ఉన్నారు. సో మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు మీకు వాల్యుయేషన్ ఇక్కడ అర్థమవుతుంది. ప్రైస్ టు బుక్ 1 టైమ్స్ ట్రేడ్ అవుతుంది స్టాక్ అయితే. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.56గా ఉంది. 1 ఇయర్ పర్ఫార్మెన్స్ ఇది. 31% రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3.05%గా ఉంది. అండ్ వెరాజ్ మిగతా బ్యాంకింగ్ పేర్స్ HDFC బ్యాంక్ 3.38 టైమ్స్ బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతాయి. ఐసిఐసిఐ బ్యాంక్ 5 టైమ్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ 3 టైమ్స్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ 3.38 టైమ్స్ అయితే ట్రేడ్ అవుతుంది. సో మీకు ROI పర్సంటేజ్ తీసుకుంటే కనుక స్టేబుల్ అండ్ కంటిన్యూస్గా ROI పర్సంటేజ్ అయితే మీకు డీసీబీ బ్యాంక్ది చాలా తక్కువగా ఉంది. టు ఇంప్రూవ్. అండ్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ మిగతా బ్యాంకింగ్ పేర్స్తో కంపేర్ చేసినప్పుడు చాలా మటుకు బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ డీసీబీ బ్యాంక్ ఫైనాన్షియల్ లైక్ Q4 రిజల్ట్స్ తర్వాత అట్రాక్టివ్ బై దగ్గరగా కనబడుతుంది. నేను అనుకుంటున్నాను 200 to 220 లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే స్టాక్ అయితే వెళ్ళొచ్చు ఈ ప్రైస్ వరకు అయితే. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ స్టాక్ మార్కెట్స్ అండ్ Q4 రిజల్ట్స్. అండ్ థ్యాంక్ యూ.